నీకు కనబడాయి. నేడు మీరు చూసిన ఐగుప్తులను మరెన్నడూ చూడని వాక్యం తెలివిస్తుంది. ఇవెందో శత్రువు లాంటి పరిస్థితులు, శత్రువు లాంటి ప్రజల లాంటి పరిస్థితులు. ప్రజల మీద కొన్నిసార్లు కోపం వస్తుంది, కానీ ఏ ప్రజల మీద కోపపడద్దు, శత్రుత్వం పెట్టుకోవద్దు. కోపపడు తప్పులేదు, కానీ శత్రుత్వం పెట్టుకోవద్దు. మనం ఎవరి మీద మనం శత్రుత్వం పెట్టుకోవద్దు. ఆమె చెప్తలేరు. ప్రైజ్ గాడ్. బలవంతం కనిపిస్తుందా? ఆమెన్. సార్ నవ్వుదాం, స్మైల్ ఇద్దాం. ఏ వ్యక్తి మీద మనము శత్రుత్వము పెట్టుకోవద్దు. అయితే దేవుడు చెప్తుంది ఏంటంటే, నీ శత్రులను మిత్రులు వేసని వాక్యం తెలిపిస్తాను. మనం ఏం చేయాలంటే, ప్రభా ఆ మాట నమ్మాలి. నా మీద పని శత్రులు, మంత్రగలని శత్రులు, వ్యతిరేకమైన శత్రులు నేను శాపవచనాలు పలికిలా, ఆ ఏ శాపవచనాలు నీ మీద పనిచేయాయి. ఎందుకు నీ మీద పనిచేయ అంటే, పాత నిబంధనలే దేవుడు ఇశ్రాయేలు పిల్లలను దీవిస్తే బిలాము అనే